అందరికీ శనార్థులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ టూరిజం వాళ్ళు అందరు కలిసి మన తెలంగాణ ప్రభుత్వం అంతా కలిపి అగో పెద్ద బతుకమ్మను సరూర్ నగర్ స్టేడియంలా పెద్ద బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ 63 అడుగుల బతుకమ్మను తయారు చేసి 10,000 మంది మహిళలతోటి మొత్తము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో ఇట్లా రికార్డులు నెలకొల్పుతారు కదా, అట్లా ఏనికి 10,000 మంది ఆడపిల్లలతోటి పెద్ద రికార్డు చేస్తారంట. మన బతుకమ్మ ఇది లార్జెస్ట్ బతుకమ్మ, మన దగ్గర ఇంత హైట్ ఉన్న బతుకమ్మ 63 అడుగుల బతుకమ్మ. ఆ బతుకమ్మను చూస్తుంటే ఆకాశంలో కిలబడ్డట్టు అనిపిస్తుంది. చూడండి ఒక్కపారి ఎంత ముద్దుగా వేసిండ్రు. మీద బంతిపూల బతుకమ్మ ఉన్నది చూడండి, అస్సలు మన బతుకమ్మ ఎట్లుంటుందో అట్లా మీదికి వేసిండ్రు. అటెనక గునుగు పువ్వు ఉన్నది, అటెనక వేరే పువ్వు. ఆ పువ్వు ఏందో నాకు అర్థమైతలేదు, ఈడికెంచి కొత్తకెంచి చూస్తుంటే తెలుస్తలేదు. కానీ దాని కింద ఉన్నదైతే పట్టుకుచ్చుల పువ్వు, మళ్ళీ పచ్చబంతి పువ్వులు, ఎర్రబంతి పువ్వులు, మళ్ళీ గునుగు పువ్వు. ఇది వంకాయ రంగు పువ్వులకి ఇది బఠానీ పువ్వులలో ఎక్కువ ఉన్నది. అది వంకాయ రంగు నాకు అర్థమైంది ఇప్పుడు. బఠానీ పువ్వు అంటారు కదా, అగో అసంటి బఠానీ పువ్వు, మళ్ళీ పట్టుకుచ్చుల పువ్వు, మళ్ళీ పచ్చబంతి, ఎర్రబంతి, ఆకుపచ్చని ఆకులు. ఈ ఆకులు అన్నీ కూడా తంగేడు పువ్వు ఆకులు లెక్క కనబడుతున్నాయి దూరంకెంచి చూస్తుంటే. మరి దగ్గరికెంచి ఏమన్నాయో నాకు తెలియదు, కానీ దూరంకెంచి చూస్తుంటే నడిమిట్ల ఆడవిళ్ళు అందరూ బతుకమ్మలు ఆడే ఆడవిళ్ళు అందరూ కూడా ముద్దుగా తయారై బంగారు తల్లులో కూర్చున్నారు. నెత్తిల పువ్వులు కూడా పెట్టుకున్నారు చూడండి అమ్మ, ముద్దుగా అల్లాలు. చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు అందరు వచ్చి ముద్దుగా కూర్చొని బతుకమ్మ ఆడనికే రెడీ అన్నట్టుగా కూర్చున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు బతుకమ్మ రికార్డుల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల బతుకమ్మ ఆడనికే తయారుగా ఉన్నటువంటి అక్కలు అందరు మంచిగా రెడీ అయి కూర్చున్నారు. వాళ్ళు వచ్చి నంబర్లు కూడా లెక్క పెట్టుకుంటున్నారు. 361, 365, 400 చిల్లర ఇట్లా పెట్టుకుంటున్నారు. మొత్తం 10,000 మంది వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడతారంట. 10,000 మంది ఆడపిల్లలు అందరూ వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా తీసుకొచ్చి లైన్లో కూర్చోబెడుతున్నారు. ఇంకా బయట కూర్చున్న అక్కలు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు దగ్గర ఒక 1000 మంది ఉంటుండొచ్చు బతుకమ్మ చుట్టుముట్టు. ఎంతమంది ఉన్నాయి? ఎంతమంది లోపల? 1,500 ఉన్నారా? 1,500 మంది ఉన్నారు అంట లోపట. అటు మొత్తము అగో ఆడనేమో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు ఒక ఆయన సూట్ వేసుకున్నాడు. అతిబందుకి ఇటుబందుకి 2 సూట్లు వేసుకున్నారు. ఆడవిళ్ళ తెల్లంగి వేసుకున్న బుజ్జి ఏమో నంబర్లు అడుగుతున్నది. వాళ్ళ నంబర్లు అడిగి వాళ్ళ నంబర్లు అరుచుకుంటుంది. ఇట్లా 1,500 మంది తోటి మొత్తం 10,000 మందితోటి ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన బతుకమ్మని ఎక్కిస్తున్నారు. ఇంతమంది కలిసి ఒకటే ఆటను ఆడుడు. ఇది మన బతుకమ్మను మళ్ళీ గిన్నిస్ బుక్లకు మనం 2వ ఎక్కించుడు. ఒకసారి ఎక్కించినాము. ఆ తర్వాత ఏమైంది, తమిళనాడు వాళ్ళు వాళ్ళ ఆటతోటి మళ్ళీ మన నంబర్ కంటే వాళ్ళు ఎక్కువ నంబర్ పెట్టుకున్నారు. అగో వాళ్ళు చూడండి నంబర్లు చెప్పుకుంటున్నారు. మళ్ళీ అటెనక మళ్ళీ వాళ్ళ రికార్డు మనం బ్రేక్ చేయడానికి 10,000 మంది ఆడపడుచులతోటి బతుకమ్మను మనం ఆడుతున్నాము. ఇట్లా బతుకమ్మ సంబురము 29 తారీఖు ఈరోజు. రేపు బతుకమ్మ మామూలుగా అయితే రేపు అష్టమి, దుర్గాష్టమి రోజు బతుకమ్మని చేస్తాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 10,000 మందితోటి 63 అడుగుల బతుకమ్మను తయారు చేసి ముద్దుగా సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి రికార్డు చేస్తున్నారు. ఆ రికార్డుకు ఇన్ని రోజులు వానుండే బతుకమ్మలు ఆడుతుంటే ఆడవిల్లలు అందరు తడుచుడు పట్టుచీరలని తడుచుడు అన్నట్టుండే. కానీ ఈరోజు మన రికార్డు ఎంత గొప్పదా అంటే ముద్దుగా నిమ్మలంగా మంచిగా ఎండొచ్చింది, వెచ్చగా కూర్చున్నారు. అకేళ్ళ అందరూ ఎవరితోటి లొల్లి లేదు, ఏ వాన బాదరబంది లేదు అన్నట్టుగా మంచిగా ఉన్నది. మంచిగా 1,500 మంది కూర్చున్నారు అంట లోపల. చూడండి ఇంత పెద్ద పబ్లిక్ తోటి వేస్తున్నటువంటి ఈ బతుకమ్మ సంబరము. పెద్ద స్టేజ్ వేసిండ్రు అటుబందుకు. అక్కడనేమో పెద్ద స్టేజ్, మంత్రులందరూ కూర్చోనికే. యువతల బంధుకి ఏమో ఆర్కెస్ట్రాలు ఉంటారు కదా, పాటలు వాంచేటోళ్ళు, వాళ్ళ కోసం ఇంకొక పెద్ద స్టేజ్ వేసిండ్రు. 2 స్టేజీలు ఉన్నాయి, అటొక స్టేజ్ ఇటొక స్టేజీ. ముద్దుగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇటు బందుకు ఒక్కపారి చూడండి. యువతల బందుకు అంతా పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరూ కూర్చొనికే ఇటు దిక్కు చేసిండ్రు. నీళ్ళు కూడా ఉన్నాయి, ఉచిత తాగు నీరు అని. ఎవరికన్నా నీళ్ళు కావాలనుకుంటే ఆడ నీళ్ళు పెట్టిండ్రు. అన్ని సౌలతులు ఉన్నాయి మీడియాల కోసం అని. ఇక్కడ మన కెమెరాలు అన్నీ పెట్టుకోనికే అది పెద్ద స్టాండ్లది అది పెట్టిండ్రు. మొత్తం పెద్ద స్టేజ్ వేసిండ్రు ఒకటి ఇక్కడ. మొత్తానికైతే ఎంత పెద్ద స్టేడియం అమ్మ, ఇది మస్తు పెద్ద స్టేడియము. ముద్దుగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. మొత్తము భూదేవంతా పీటలేసి అంటారు కదా, ఆకుపచ్చని కార్పెట్లతోటి
మొత్తము బాగా అనిపిస్తున్నది ఇక్కడ. ముద్దుగా తయారు చేసిండ్రు గ్రౌండ్ అంతా కూడా ఏడింత మట్టి కనబడకుండా మొత్తం ఆకుపచ్చటి పందిరి వేసినట్టుగా ఆకుపచ్చటి పీటలు వేసినట్టుగా మంచిగా చేసిండ్రు. ముద్దుగా అనిపిస్తుంది చూడండి. మన మంత్రి సీతక్క కూడా వచ్చి వాళ్ళతోటి ఏదో మాట్లాడుతున్నారు. మంత్రి మేడం ఉన్నది ఆడ. ఇదంతా నడవనికే ఇంత పెద్ద బతుకమ్మతోటి ఇంతమంది 10,000 మంది లేడీసు ముద్దుగా చేస్తున్నటువంటి బతుకమ్మ గిన్నీస్ రికార్డు. ఈ రికార్డు ఎట్లా చేస్తారు, ఏం కథ, ఎంతమంది ఆడతారు, ఎట్లా ఆడతారు అని నేను కూడా చూడడానికి వచ్చిన. చూడండి మీరు కూడా. బతుకమ్మ అయితే ఆకాశంలో కనబడుతున్నది నాకు ముద్దుగా మంచిగా అనిపిస్తున్నది. బతుకమ్మ రంగులు కూడా చాలా బాగున్నాయి. అవతల బందుకు బతుకమ్మ ఆకాశంలోకి ఎగురుతున్న బతుకమ్మ లెక్క ఎంత ముద్దు కనబడుతుందో చూడండి. మనం ఇటు నుండి చూస్తే బతుకమ్మ కింద పెట్టిన బతుకమ్మ లెక్క కాదు, నిజంగానే మేము ఇంత ఎత్తులున్నామని చూపిస్తున్నట్టుగా ఆకాశంలో కనబడుతున్న బతుకమ్మ. ఈ బతుకమ్మ సంబురాన్ని గిన్నిస్ బుక్లకు రికార్డు చేస్తే ఈ తేపకి ఇడిచేదే లేదని ఇటు దిక్కు సీతక్క అక్కను చూస్తే సంతోషం అనిపించింది. అందరు అక్కలందరూ బాగుండ్రు, ఏమైనా ఒకటే తేపక అందరు అక్కలు. అక్క నమస్తే అక్క. ఏందొక ఇంత మీద బతుకమ్మ ఏం కొత్త ఎంత మంచిగా అనిపిస్తున్నది. ఆడవాళ్ళ ప్రతిష్ట, కీర్తి, ఆచారాలు, సాంప్రదాయాలు అంతెత్తు ఎదగాలని బాగుంది. మొత్తం ఇది ఎన్ని అడుగులు, ఎంతమంది పబ్లిక్? నాకు 10,000 మంది పబ్లిక్ ఆడవిల్లలు, తర్వాత 63 అడుగుల బతుకమ్మ అని తెలుసు. ఇంక దీనికి ఏమైనా ప్రత్యేకత ఉన్నది అక్క? ఉన్నది అంటే బతుకమ్మ 63 అడుగులు, కానీ లోపల ఆడేవాళ్ళు కొంచెం తక్కువ, చుట్టూ ఉండేది 10,000 మంది అట్లా గ్యాదరింగ్ చేసి. లోపల 1,500 మంది ఉన్నారు. అవును 1,500. లోపల ఉన్న వాళ్ళు ఏమడిది, బయట ఉన్న వాళ్ళు ఏమడిది అక్క? నాకు తెలియక. లోపల ఉన్న వాళ్ళది కరెక్ట్ హెడ్ టు హెడ్ కౌంట్ 1,500 రికార్డు కోసం. మిగతా అంతా వాళ్ళకి సపోర్ట్గా ఆడడానికి. బయట మళ్ళీ ఆడతారు. యాక్చువల్గా మనకి ఈరోజు కోడ్ రావడంతో కొంతమంది అవతలనే అయిపోయినాయి, కొంతమంది ఇంకా ఇదంతా ఫుల్గా ఉండాల్సింది ఉండే. అది చాలా సంతోషం. చాలా మంచిగా వాతావరణం కూడా సహకరించింది. అవును, రోజు వర్షం పడుతుండే. అవును, నిన్న ఉండే. యాక్చువల్గా ఈ వాటికి మార్చినాం. ప్రకృతి కూడా ఎప్పుడు కూడా మహిళల్ని దీవిస్తుంది, మహిళల మీద బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ప్రకృతి మహిళలు అంటేనే ప్రకృతిని ఆరాధిస్తారు, పువ్వులు కానీ పూజలు కానీ ప్రతిదీ. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రకృతి దేవతలు మనతోటే ఉంటారు. అక్క ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నీ పాత్ర ఏందక్క? మేము మా పంచాయతీరాజ్ శాఖ నుంచి సెర్ఫ్ ఎస్హెచ్జి గ్రూప్స్ నుంచి మా మహిళలందరూ పాల్గొనేదంతా మా మహిళలే. సేమ్ టైంలో మహిళా శాఖ కూడా మా మహిళలే. మా మహిళా గ్రూపులలో పంచాయతీ మహిళలే. 2 శాఖల వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. అది చేసేది మాత్రం టూరిజం వాళ్ళు. అక్క చెల్లెలంతా మా వాళ్ళే. మనం అందరం ఆడపిల్లలు ఆడుకోనికే, మన శాఖ వాళ్ళం అందరం ఆడుకోనికే టూరిజం శాఖ అన్న వాళ్ళు మన కోసం ఏర్పాటు చేసి ఏదైతే అంత మనది. తెలంగాణ కీర్తి, తెలంగాణ ఘనత. తెలంగాణ కీర్తి, తెలంగాణ ఘనత జాటనికి ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన బతుకమ్మను, మన తెలంగాణ ఖ్యాతిని జాటనికే ఇగో ఇంతమంది అక్కలేని అందరు ఇలబడి ముద్దుగా కష్టపడి చేస్తున్నటువంటి పని ఇది. కష్టపడి చేస్తున్న పని అయినా కూడా చాలా ఇష్టంగా చేస్తున్నాం, ఎందుకంటే బతుకమ్మ అంటే మనది కాబట్టి. ప్రపంచ టూరిజం గుర్తించాలి ఈ యొక్క పండుగ సందర్భంగా. ఈ ప్రతి సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ ఎప్పుడు వస్తుంది, ఆ ఫెస్టివల్లో మేము కూడా పాల్గొనాలని ఈరోజు మనం ఏదైతే ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ చేస్తున్నామో తద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. ఈ పండుగలో పార్టిసిపేట్ చేయడం కోసం, లేదా ఎక్కడికక్కడ తెలంగాణ వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి ఆడాలనేటువంటి ఆలోచన కూడా చాలామందికి రావడానికి ఇది ఒక వేదిక కూడా అవుతుంది. అక్క ఇప్పుడు మొత్తం మీ ఆడవిల్లలు మన ఆడవిల్లలు అందరినీ పిలిచినావు కదా అక్క. ఏ ఊర్లో బాగానే బస్సులు ఉన్నాయి బయట? అంటే ఎక్కువ చుట్టుపక్కల నుంచే తీసినాము, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మారుమూల ప్రాంతాల కంటే ఈ హైదరాబాద్ దగ్గర వాళ్ళని పిలిచినాము. ఇప్పుడు మొత్తానికి అయితే మరి పిలిచిన వాళ్ళు అందరికి చాయ్, నీళ్లు, పానీ, ధూప అంతా చూసుకుంటా. మా సెర్ఫ్ దివ్య దేవరాజన్ చూసుకుంటది. ఇక్కడేమో టూరిజం ఏమో వాళ్ళు కాంతి గారు చూసుకుంటారు. మేమేమో మా శాఖ మహిళలు, మన మహిళలు మరి సంతోషంగా ఉన్నారా లేరా అని మేము వాళ్ళ కష్టం, కన్నీళ్ళు, సంతోషంలో భాగం పంచుకుందామని వచ్చినాం. ఒక్క అక్కను వాళ్ళకరిస్తామని వస్తే మొత్తం తెలంగాణలో ఇప్పుడు ఈ ఎవలెవలే అయితే అక్క ఏమంటారు అక్క, రకరకాల శాఖలకు మధ్యగా ఏమంటారు అన్ని శాఖలకు అక్కలకు ఇట్లా అప్పచెప్పినావు కదా అక్క ఒక్కొక్క అక్కను. అట్లా ఇంతమంది అక్కలు, ఎంతమంది అక్కలు ఉన్నారక్క మొత్తం మీ తాన? మా దగ్గర 10 మంది ఉన్నారు ఇప్పుడు.
10 మంది ఉన్నారు. ఇప్పుడు ఈడ అందరి అక్క సీతక్క కాదు, మొదలు సీతక్క నా అక్క. ఎందుకంటే ఈ అక్క మంత్రి కాకముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మేమిద్దరం ముచ్చట్లు పెట్టుకుంటుంటే మా అక్క నేను సమ్మక్క సారక్క యాత్రకు పోయినప్పటి నుండి అక్క మా అక్క. ఒకసారి అందరు అక్కలను వల్కరిస్తా. ఈ అక్క శోభక్క, ఇందిరా శోభన్ అంటే ఈ అక్క ఆయన పేరు శోభన్ అన్న, విమలక్క ఎరక. ఈ అక్క పేరు ఇందిరా శోభన్ అన్న బాగా ఎరక నాకు, అందుకని ఇందిరా కాకుండా. ఈ అక్కకి 2 బతుకమ్మలు ఉన్నాయి ఇంట్లో ముద్దుగా. విమలక్క ఈ అక్క పాట పాడితే ఎవరికైనా ఊపు రావాలి, బుర్రలో కాదక్క, బుర్రలో తిరగాలి. అమ్మ మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలనేది సంతోషం అనిపిస్తుంది. అక్క నువ్వు పాట పాడిన తర్వాత నేను అక్కలందరిని వల్కరిస్తా. ఒక్క పాట చిన్న పల్లవి వాడక. ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ, తెలంగాణ నుంచి పోయి ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరికీ కూడా సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు. కోరసీన్లు అందరూ నేనున్నాను అక్కని. నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, నవధాన్యాలన్నీ నవ్వంగ తుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ఇచ్చుకోవైనాలు పుచ్చుకోవైనాలు ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నీళ్ళ దడిసి సెర్లు పూనీతమయ్యను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నీళ్ళ దడిసి సెర్లు పూనీతమయ్యను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, నీట దడిసి పూలు ధన్యమైపోయేను ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ధాన్య రాశుల ఊరు ధరణి తెలంగాణ ఆ ఉయ్యాలో ఉయ్యాలో, ఓ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాల. నా బంగారు బతుకమ్మ, ఎంత బంగారు తల్లు. నాకు విమలక్క అంటే మస్తు ఇష్టము, కానీ ఎప్పుడు మేమిద్దరం కలవం. ఆడ జాతరల కాడ ఏమలాడ జాతరలో ఎమలాడవు. అక్క వాన పడుతున్నది బాగానే, ఆనికి రాలేదు అక్క. మళ్ళీ గీతకు వస్తా పట్టు, నేను నీకోసం వస్తా. అమ్మ నమస్తే, బాగున్నావా? ఈ అమ్మని చూడంగానే లక్ష్మీదేవి అడిదికు సరస్వతి మాత. ఈరోజు సరస్వతి మాత అవతారం కదా అమ్మవార్లు. ఇగో ఈ అక్కనేమో లక్ష్మీదేవి లెక్కుంటారు. అక్క నమస్తే. నమస్తే నమస్తే. అలేకి అక్క ఎట్లున్నారు? బాగున్నాను, చాలా బాగున్నా. అక్క ఈ రోజు ఏంది మీకేం అప్పయిపోయినరక్క పని? ఏం లేదు, ఇక్కడికి వచ్చి అందరితో పాటు బతుకమ్మ ఆడడమే మా పని. ఈ అక్క సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ అలేఖ్య పుంజాల మేడము. అక్క బతుకమ్మ ఆడుడేనా, లేకపోతే నీ వంతుకి ఏమైనా పట్టుకొని రమ్మన్నారా? నేనేం పట్టుకొని రమ్మనిలే, చక్కగా వచ్చి ఇక్కడ అందరితో పాటు బతుకమ్మని ఆడమన్నారు. ఎంతో సంతోషంగా ఆ బతుకమ్మని చూస్తుంటే కడుపు నిండిపోయింది. అందరితో పాటు ఎప్పుడు మొదలవుతుందా, ఎప్పుడు ఇనాగ్రేషన్ అయ్యి మేము ఆడతామా అని వెయిట్ చేస్తున్నాను నేను. అక్క ఎన్ని గంటలకు అంటున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ 5 గంటలకు అన్నారు. కొంచెం ఇంకా మినిస్టర్ గారు వచ్చే వరకు టైం అటు ఇటు అవగానే ఇంకా అవగానే అవతల బంధుకు పోతారంట. యువతల బంధుకు వస్తే కల్వ సుజాత అక్క. ఈ అక్క పేరు కల్వ సుజాత అంటారు. ఈ అక్క కూడా ఒక సంఘంకి పెబ్బ, ఆర్యవైశ్య సంఘంకి పెబ్బ. అయితే నాకు అవన్నీ కునము గుర్తుండదు అక్క. చిన్నదాన్ని నేను కానీ. నీకేం పని చెప్పిండ్రు? ఏమైనా పని అప్ప చెప్పిండ్రా? అందరు చేసే పనులు జాగ్రత్తగా చూసుకోమని అక్క పక్కనే ఉండి అని చూసుకుంటున్నాం. అంతే చూసుకున్నావా? అక్కకి ఏమైనా తినబెట్టినావా? అందరు తింటే అక్క కడుపు. ఒక్కరోజన్నా నైవేద్యం ముద్దలు పెట్టారు, వీళ్ళు తక్కువ కాదు. అక్క నేను నీకు పట్టుకొస్తా. వాళ్ళు ఎట్లా మటన్ చికెన్ పెట్టారు, కనీసం స్వీట్ అన్న పెట్టచ్చు కదా. అక్క కాదు, రాష్ట్రం మొత్తం అక్క తిరుగుతున్నది కదా, పిలిస్తే ఒక్కనాడు కూడా రాకపోయి. మొన్న హైదరాబాద్ ప్రోగ్రామ్ మొన్న నేనే పోయినా అక్క కాడికి. అన్ని జిల్లాలు అక్కనేనా. సీతక్కకు మస్తు పని ఉంటుంది. ఎందుకంటే 2 శాఖలు పాపం అక్క అయిపోయి 4 ఆడపిల్లల శాఖలు 2 ఇచ్చేసి 2 శాఖలు ఆడపిల్లలు. అది గ్రామీణాభివృద్ధి. మళ్ళా రేపటి నుంచి ఎక్కడ పోటీ చేయ జిల్లా పరిషత్ చైర్మన్ ఏమన్నా అవుతావు. 50% నాకెవరు ఓటేస్తారు? ఆన్లైన్ ఓట్లు పడతాయి నీకు. అన్ని ఆన్లైన్ ఓట్లు నాకెందుకు అమ్మ?
అక్క బాగున్నావా అక్క వెన్నెలక్క? బాగున్నా అక్క బాగున్నా అక్క ఏంది ఈరోజు నీ పాత్ర ఏమడు? మొత్తము బతుకమ్మలు 9 రోజులంతా తెలంగాణ సాంస్కృతిక సారథులో పాత్రనే ఉంది. ప్రతి చోట మన కళాకారు తెలంగాణ సాంస్కృతిక కళాకారులే లీడ్ చేశారు, వాళ్ళే యాంకర్గా చేశారు. ఇప్పుడు ఈ 1500 మంది స్త్రీలకు కూడా నిన్న ప్రాక్టీస్ చేపించాం మనం. ఇప్పుడు మొత్తం డయాస్ అంతా మన వాళ్ళే మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు 100 డప్పులు వచ్చాయి. 100 డప్పులతో పాటు బయట కొడుతున్నారన్నమాట. సో తెలంగాణ సంస్కృతి సారథి ఆధ్వర్యంలో కళాకారులు ఇదంతా ఉండి కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ పనిచేస్తున్నాం. మేమందరం అకేలేన్లో ముద్దుగా మాకందరికి ఇదే డప్పులు ఆటలు పాటలు. వెన్నెలక్క తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ అక్క ఈరోజు మొత్తం 100 డప్పులు లోపల డాన్స్ చేసి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో బతుకమ్మ ఆడేటోళ్ళు ఆ పిల్లలకందరికి ట్రైనింగ్ అంతా ఈ అక్కల శాఖ నుండి నడిచిందట. అక్క నమస్తే, బాగున్నారా? నమస్తే, బాగున్నా. అక్క నేను పేరు మర్చిపోయినా. శ్రీలతకి ఎట్లు నువ్వు ఏం కథ? బాగున్నా. నీకేం పని, ఏమైనా పని అప్ప చెప్పిండ్రా? ముఖ్యంగా మా పని కూడా ఉంది కదా ఇక్కడ. జిహెచ్ఎంసీ పని ఎక్కువ ఉంది. క్లీనింగ్, శానిటేషన్, వాటర్, మెడికల్ అంతా మనదే. మొత్తం అంతా అదే కదా. వర్షాలు పడ్డప్పటికి కూడా మొత్తం క్లీన్ చేసి సుందరీకరణ టూరిజం వాళ్ళంతా ఇది ఏర్పాటు చేసిండ్రు. ఈరోజు మన గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంది. తప్పకుండా ఇంత కళాకారులు, ఇంత గ్రూపు, ఇంత సీతక్క లాంటి మంత్రులు, మా విమలక్క, మన వెన్నెలక్క, వీళ్ళ అందరు కలిసి ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇదంతా క్రెడిట్ మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. నూతన బంధుకు వస్తే ఇంకొక పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారు. పుస్తకం పట్టుకొని నిలబడ్డావు అక్క. బాగానే ఏం పాట పాడదాం అనుకుంటున్నావు? ఏం కదా విమలక్క ఇప్పుడే పుస్తకం ఇచ్చినది, పాటలు వాళ్ళందరూ నంబర్లు రాసుకుంటున్నారు అక్క. 1500 నంబర్లు పిల్లలు అందరికి తీసుకుంటారు. పాడండి. హరి హరి ఓ రామ వియ్యాలో, హరి ఓ రామ వియ్యాలో, హరి అన్న వారికి వియ్యాలో, ఆపదలు లేవు వియ్యాలో, శివ శివ నిందల్దు వియ్యాలో, శివుడ నిన్నుదల్దు వియ్యాలో, ముందుగా నిందల్దు వియ్యాలో, ముత్యాల కోసు వియ్యాలో, యాదిలో నిందల్దు వియ్యాలో, యాదగిరి నరసన్న వియ్యాలో, శ్రీ గణేశ నిన్ను వియ్యాలో, చిత్తంబులో నిలిపి వియ్యాలో, మల్లె పూల తోడ వియ్యాలో, మాదేవ నిన్ను గొల్దు వియ్యాలో, కొన్న పూల తోడ వియ్యాలో, పొగిడి పూజించేదా. ఫుల్ సాంగ్ కావాలంటే తర్వాత రా మళ్ళీ. మొత్తానికి అయితే అక్కలు ముద్దుగా పాటలు పుస్తకాలు కూడా తీసుకొని వచ్చి మరి పాటలు పాడుతున్నారు. నువ్వేం పాడదాం అనుకున్నావమ్మా ఇంద్రమ్మ? అది చాలా పెద్ద ప్రైడ్ తెలంగాణకి. దేశంలోనే ఇవాళ తెలంగాణ సంస్కృతి కల్చర్ ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అంతెత్తున ఆకాశం అంత ఎత్తులో చూపించేసి అంటే ఇలా రేవంత్ అన్నకి ఆడబిడ్డలం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక గొప్ప నినాదాన్ని అన్న తీసుకెళ్తున్నందుకు మరీ కృతజ్ఞతలు. దాంట్లో భాగస్వామ్యం పెద్ద పాత్ర మా అక్క సీతక్కది. ఆడబిడ్డలందరిని ఒక దగ్గర మమేకం చేసి సద్దుల బతుకమ్మ అన్ని బతుకమ్మలు ఒకెత్తు. ఈడున్న గిన్నిస్ బుక్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ కోసం అని చేస్తున్నటువంటి పెద్ద బతుకమ్మ ఒకెత్తు 63 అడుగులు. ఈడున్న అక్క చెల్లెళ్ళు అందరూ ఒకెత్తు. ఎందుకంటే అక్క అదే కాదు, ఆ బతుకమ్మలో మీరు గమనించినట్లయితే మన కల్చర్ ట్రెడిషన్ లో ఉన్న పూలు అన్ని కూడా వాడారు. గునుగు వాడినారు, తంగెడు పువ్వు వాడినారు, తర్వాత మన సీతజడ పూలు వాడినారు, పట్టుకుచ్చుల పువ్వు వాడినారు. పైన నాకు తెలిసి పైన పెట్టిన దాంట్లో మన గుమ్మడి పువ్వు కూడా ఉండుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే అందరూ చేస్తారు కానీ ట్రెడిషనల్ గా చేయడం అనేది గొప్పతనము. నిజంగా చాలా ఈ సందర్భంగా టూరిజం డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. చాలా దానికైతే బఠానీ పువ్వు కూడా ఉన్నదానిలా ఎంత మంచిగా నిర్వహిస్తున్నటువంటి అక్కయ్యలను అందరికి ఒకసారి మళ్ళొకసారి శనార్థులు చెప్పేసి జై బతుకమ్మ అనుకొని అవతల మంది పోదాం. ఎందుకంటే చాలా మంది ఎదురు చూస్తున్నారు. అక్క పోయేస్తా. బతుకమ్మ శుభాకాంక్షలు. కలుసుకుందాం జాతరలో పంపిస్తా. ట్యాంక్ బండ్ కాడికి నేను పట్టుకొస్తాను. రేపు నేను సీతక్కకు మలిద ముద్దలు తీసుకొచ్చిస్తాను. కలుద్దాం అక్క ఆడనే. నేనైతే 5 అవునక్క నేను రేపు మలిద ముద్దలు పట్టుకొస్తాను. 11 సద్దులు చేస్తాను నేను. 3 చేస్తా. పులిహోర పెరగన్నము మలిద. ఎందుకంటే మా అమ్మగా 3 చేస్తుంటాను కాబట్టి నీకు ఏమంటారు, సద్దలొద్దు, జొన్నలొద్దు, నువ్వులొద్దు, పల్లీలొద్దు, కందులొద్దు, పుట్నాలొద్దు. మేము కూడా అవే తింటాం అక్క. పండుగకే తినము మేము. జొన్న రొట్టెలే తింటాము, సాజ రొట్టెలే తింటాం. కాబట్టి మాకు సపరేట్గా మళ్ళీ పండుగ పేరు మీద అక్కర్లేదు. ఇగో ఇది ఈడ ముచ్చట. అక్కల తాట, సీతక్క వాళ్ళ తాట.
మంచిగా వాళ్ళందరూ ఇలబడి చూస్తున్నారు ఎట్లా నడుస్తున్నది ఏం కథ అని. అటువంటికేమో రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక మన సీఎం సార్ వచ్చినాక కూర్చునేటటువంటి ఈ స్టేజ్ ఉంది, అది కూడా చూడండి. ఈడికెంచి చూసినట్టయితే మొత్తము బతుకమ్మలన్నీ కూడా ముందుకు పెట్టి బతుకమ్మలు ఆడనికి ఆడవిల్లలు ఉంటే బతుకమ్మల లాగానే అందంగా మొత్తము స్టేజ్ అంతా రంగరంగ వైభవంగా అలంకారం చేసి మంచి మంచి పూలతోటి ముద్దుగా తయారు చేసి ఈ స్టేజ్ని అంతా రెడీ చేసిండ్రు. మొత్తం అంతా పూల పందిరి వేసినట్టే, ఇగో బంతిపూలు మల్లెపూలతోటి పందిర్లు అన్నీ వేసిండ్రు. ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన బతుకమ్మ 10,000 మంది ఆడవిల్లలతోటి బతుకమ్మను ఆడబోతున్నారు. ఆడవిల్లలందరూ ఆడగూస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి బయట జాయిన్ అవుతారంట. నడుగుండి అటు బందుకు పోదాము. మొత్తానికి మళ్ళీ ఒక బతుకమ్మని తీసుకొని వచ్చిండ్రు. ముద్దుగా ఉన్నది చూడుండమ్మ ఈ బతుకమ్మ. గునుగు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, నేను చెప్పిన కదా వంకాయ రంగు పువ్వు ఉన్న చూడు, దాన్ని బఠానీ పువ్వు అంటారు మా ఊళ్ళే. బఠానీ పువ్వు అంటారు మా దిక్కు. పట్టుకుచ్చుల పువ్వు కింద తంగేడు పువ్వు, పచ్చబంతి పూలు, ఎర్రబంతి పూలు కింద ఆకులన్నీ పెట్టి ముద్దుగా తయారు చేసుకొని తీసుకొచ్చిండ్రు. ఈ బతుకమ్మ కూడా నాకన్నా పెద్దగానే ఉన్నది చూస్తే. ముద్దుగా 6-7 అడుగుల ఎత్తు, మగపొరలు కూడా పెద్దగా ఉన్న మగపొరల కన్నా కూడా పెద్దగానే ఉన్నది. అంటే 7 అడుగుల బతుకమ్మ ఉన్నట్టున్నది. మంచి బతుకమ్మని తీసుకొచ్చి ఇక్కడ బందుకు ఈ స్టేజ్కి కుడి బందుకు పెట్టిండ్రు. చాలా బాగున్నది ఈ బతుకమ్మ. ఆ బతుకమ్మకు పక్కకు తల్లి బతుకమ్మ ఉంటే పిల్ల బతుకమ్మ ఉండాలి కదా, పక్కకు పిల్ల బతుకమ్మ కూడా ఉన్నది. ముద్దుగా చిన్న పిల్ల బతుకమ్మని చేసిండ్రు. ఎంటకి 2 అమ్మలు ముద్దుగా పోటువలు కూడా దిగుతున్నారు. బతుకమ్మలను చూస్తే ఆడపిల్లలకు సంతోషం. ఈ నడుమ అయితే బతుకమ్మలు ఆడుడు తక్కువ, పోటువలు దిగుడు ఎక్కువ నడుస్తున్నది బయట చూస్తుంటే. కానీ ఈరోజు ఇక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మంచిగా పెద్ద బతుకమ్మని చేసిండ్రు. 63 అడుగుల బతుకమ్మని చేసిండ్రు. ఆ బతుకమ్మని ముద్దుగా చూసుకుందాం పండి ఒకసారి. ఎందుకంటే ఇంత ఎత్తు బతుకమ్మని మళ్ళీ మనం చూడలేము కాబట్టి ఉన్నప్పుడే కళ్ళతోటి తృప్తిగా చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఆకాశంలోకి ఎగురుతున్న బతుకమ్మ లెక్క ఎంత బాగున్నది చూడండి. మొత్తానికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకి ఇంతేనా మన తెలంగాణ పౌరుషుడు. సాంగ్ ఆగిపోయిన తర్వాత మనం లాస్ట్ నమస్తే పెట్టి ఆగినాం అనుకున్నాం, అది లేదు, కంటిన్యూగా చేయాలి. ఓకేనా? రెడీయా? జై తెలంగాణ, జై. మొత్తానికైతే షురు అవుతున్నదంట గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకి. ఏదైతే ఎక్కియాలనుకుంటున్నారో మన బతుకమ్మ ఆటని, ఆ బతుకమ్మ షురు అవుతుంది. చప్పట్లు కొడుతున్నారు ముందు అకేరణలో అందరు కూడా నిలబడ్డ కాడని. నిలబడ్డ జాగ్రత్త చప్పట్లు కొడుతున్నారు ముద్దగా. మనము యువతల బండుకున్న అక్కలను చూస్తే మంచిగా చప్పట్లు కొడుతుంటే ఒక లైన్ బందుకుతోటి అట్లనే నిమ్మలంగా పోతున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం చేస్తున్నటువంటి బతుకమ్మ ఆట ఇది. ముద్దుగా అందరూ ఒకటే రకంగా బతుకమ్మ ఆడుకుంటా 1,500 మంది ఆడపడుచులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం లోపల బతుకమ్మ ఆడితే అట్లనే బయట 10,000 మందితోటి ఇప్పుడు బతుకమ్మ ఆడిపిద్దామని అనుకున్నారు. వాళ్ళందరినీ కూడా చేయాలి అంటే బయట 10,000 మంది రావాలంటే వీళ్ళందరూ రికార్డులకు ఎక్కినాక అప్పుడు మళ్ళీ మనం ఇటు చేయొచ్చు. మిగతా ఆడపిల్లలందరూ కూడా బయట చుట్టుముట్టు నిలబెట్టి బతుకమ్మ ఆడిపిస్తారంట. లోపల ముద్దుగా ఆడుతుంటే మంచిగా అనిపిస్తుంది చూడండి. అందరు ఒక్క తీరుగానే ఆడుతున్నారు. ఓ అమ్మ, నేనేమో అనుకున్నా కానీ మన బతుకమ్మ ఆట మనకు ఊర్లలో ఒక రకం ఆడితే ఇప్పుడు మనం రికార్డు కోసం చేస్తున్నాం కాబట్టి మంచిగా అందరూ
కింద చప్పట్లు కొడుతున్నారు, మీద చప్పట్లు కొడుతున్నారు ఆకాశంలోకి. ఒకసారి చూసినట్టయితే ఆ కింద కొట్టే చప్పట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భూమి తల్లి కోసము దండం పెట్టినట్టు. అట్లనే కడుపు ముందట కూడా కొంతమంది చప్పట్లు కొట్టుకుంటారు, 1, 2, 3 అన్నట్టుగా. కడుపు చప్పట్లన్నీ కూడా బ్రహ్మదేవునికి గుర్తట. అట్లనే మీద కొట్టే చప్పట్లన్నీ కూడా భగవంతుడికి జెండాలే అని కొడుతుంటారట. అటువంటి అద్భుతమైన ఆట మన బతుకమ్మ ఆట. మీద తిరుగుతున్న అందరూ కూడా లైట్ లో మంచిగా తిరుగుతున్నారా లేదా అని చెప్పడితే పైన డ్రోన్ కెమెరాలు రెండు డ్రోన్ కెమెరాలు పెట్టి గిర్ర తిప్పుతున్నారు వాటిని మంచిగా. అక్కయ్యలండి అందరు కూడా ముద్దు వాడుతున్నారు. మెల్లమెల్లగా బతుకమ్మ ఆటను వాళ్ళు ఎంతకెంచి వంటూ అంటున్నారు, వీళ్ళేమో మారుస్తున్నారు. ముద్దుగా పైన చప్పట్లు చేతులు వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక 5-6 స్టెప్పులతోటి బతుకమ్మను దేత్తడి మంచిగా ఆడుతున్నారు మన అక్కయ్యలు అందరు కూడా. 1500 మంది కూడా ఎటువంటి తేడా లేకుండా అందరు ఒకటేలాగా ఆడుతున్నారు. ఒక్కసారి అక్కయ్యల నడమలకేంచి చూస్తే గిన్నిస్ బుక్ వాళ్ళు ఎవరైతే వచ్చిండ్రో ఆఫీసర్లు వాళ్ళందరూ మన అక్కయ్యలు అందరూ ఒక తీరు ఆడుతున్నారా లేదా అని ముద్దుగా ఇలవాడి నెంబర్లు చెప్పించుకున్న వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ గమనిస్తున్నారు, అందరూ సమానం ఆడుతున్నారా లేదా, ఒక్కటే తీరుగా ఆడుతున్నారా లేదా అని. గౌరమ్మ గజ్జల వడ్డానమే గౌరమ్మ యువతల బంధుకు మన అక్కలు అందరూ బతుకమ్మ గిన్నిస్ రికార్డు కోసం ఆడుతుంటే అవతల బంధుకు మన సీతక్క, మన వేణులక్క, మన కల్వ సుజాతక్క, మన లెక్క మేడము, ఇట్లా అక్కయ్యలు విమలక్క అందరూ అక్కలు కూడా శ్రీలలో అందరూ అక్కలు కూడా ఆడ ఈ స్టేజ్ మీద నిలబడి ముద్దుగా వాళ్ళు కూడా అక్కడ మన వాళ్ళందరినీ ఉత్సాహపరచనికే అక్కయ్యలు అందరూ కూడా పెద్దక్కలు అందరూ కూడా ముద్దుగా బతుకమ్మ ఆడుతున్నారు. అందరు సేమ్ చేంజ్ చేయాలి. 4వ పువ్వు తర్వాత 6వ పువ్వు తర్వాత 8వ పువ్వు తర్వాత 10వ పువ్వు తర్వాత కాడికి వచ్చి నేను కూడా వాళ్ళు ఆడుతుంటే నాకు నేనే ఆడినంత సంతోషం అవుతున్నది. నాకు ఎంత బాగా ఆడుతున్నారు అక్కయ్యలు అందరూ. ఒక 5-6 స్టెప్పులు పెట్టుకొని అన్ని స్టెప్పులు ఎక్కడ మార్చాలి ఏం కాదు అన్ని రిహార్సల్ చేసిండ్రంట. చేసిన ఆటలు అన్నీ కూడా ముద్దుగా కరెక్ట్గా ఆడుతున్నారు, లేదంటే కూర్చుంటున్నారు. బాగున్నారా మంచిగా ఆడండి చెల్లె, మంచిగా ఆడండి. మంచిగా అక్కయ్యలు అందరూ సంతోషంగా ఆడుతున్నారు నిమ్మలంగా. వాళ్ళందరిని చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తున్నది. అయితే ఎవరెవరు ఏ లైన్లు ఉన్నారు అనేది తెలియదు, ఎందుకంటే అందరు వచ్చిన ఆడపిల్లలని అందరినీ కూడా ఓ పెద్దోళ్ళని చిన్నోళ్ళని పెద్దోళ్ళని అందరినీ కలిపేసేసిండ్రు. మొత్తం 1500 మంది అంటే మరి ఒక్క దగ్గర నిలబడాలంటే కుదరదు కాబట్టి అందరినీ పంపించేసిండ్రు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లైన్లు పెట్టిండ్రు. మొత్తానికి 8 లైన్లలో 1500 మందిని నిలబెట్టేసిండ్రు. రికార్డు కొట్టేస్తున్నారు ఇప్పుడు ఇక. Good evening everyone. This is Swapnil Danglekar. I am from Guinness World Records. This is going to be the official ఇప్పుడు ఎవరైతే Guinness World మాట్లాడుతున్నారో Record ఆయన attempt now for the ఇప్పుడు మనం largest రికార్డు Telangana చేయనికే folk dance. పోతున్నాము.
ఇది లార్జెస్ట్ తెలంగాణ ఫోక్ డాన్స్ అంటే Now we will be doing your పేద first తెలంగాణ జానపద official నృత్యాన్ని అఫీషియల్ అటెంప్ట్ గా I'm going to say a few lines కాబట్టి for all the మీరు participants అందరూ in కూడా this లైన్లలో towards, ఉండి Mr. కరెక్ట్ గా Raju, ఉండి he will కరెక్ట్ గా translate చెప్పాలి. Telugu for అట్లనే everybody to understand. మేమందరం కూడా First thing, వరుస పెట్టి that అందరిని while గమనిస్తూ ఉంటాము I అని did చెప్తున్నాడు not మనమడ. find it in proper sync, which means that the attempt may not qualify if you don't do it well. ఓయమని అందరూ ఒకటే లెక్క వేయకపోతే చేశారు అది సరిగా లేదని చెప్తున్నారు, కౌంట్ అవ్వదని చెప్తున్నారు. లెక్కలకి రాదు అంటున్నారంట. అందరు షేమ్ చేయాలి అంటున్నారు. Second, all the stewards who are ఇటువైపు inside in the blue చూస్తేనేమో cap, just take a minute to talk to the మంత్రి సార్ people in వచ్చిండు front of చూపల్లి you. Just కృష్ణారావు brief them సారు on what you have తెలంగాణ seen. సాంస్కృతిక There should be శాఖకు sync. ఆ There సారే will be మంత్రి no beats సార్ given వచ్చిండు in మన the actual మన attempt. రికార్డు So కదా when you నేను have to నిలబడాలని do పాపం the step సార్ కూడా change, అన్ని పనులు it చూసుకొని has to be దబదబ done వచ్చి నిలబడ్డాడు. synchronized. స్టూవర్డ్స్ ఉన్నారు, వాళ్ళు కరెక్ట్ గా పర్ఫామ్ చేయించాలి, అందరినీ సరిగా చూసుకొని కౌంట్ చేసుకొని ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఏమేమి పువ్వప్పునే దూరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే దూరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే దూరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే దూరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట శిల్పాల పాత శిల్పాల కలికి శిల్పాల కందుమ్మ గుడ్డలు రాను గోరడుగులు తీరుద్దరాశలు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఏమేమి For the largest Telangana folk dance. Congratulations to all of you. మన బతుకమ్మను Very well performed. ఎక్కించుకున్నామని వాళ్ళు కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు. వెరీ వెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. చాలా మంచిగా ఉన్నది, చాలా బాగుందని చెప్పారు. పాపం ఆడిన అకేలేన్ల మొఖాలలో సంతోషం చూడండి. శంకర్ పట్టిండ్రు బిడ్డలు. జై తెలంగాణ అనుకుంటా మొత్తం పిల్లలందరూ. మొత్తానికైతే మన తెలంగాణ ఆడబిడ్డల పవర్ ఏందనేది చూపించారు.
మొత్తానికి చాలా సంతోషంగా పిల్లలందరూ కూడా ముద్దుగా సంతోషంగా చెప్తున్నారు. ఎందుకంటే రికార్డ్ ఏదైతే చేయాలనుకున్నారో అది అయిపోయింది. ఇక్కడ రాక 1277 ఎక్కడికి కృష్ణానగర్ నుంచి వచ్చాము. కృష్ణనగర్ నుండి ఎంతమంది వచ్చారు మొత్తము? ఓ మస్తు మంది. ఎట్లా అనిపించింది? బాగానే. ఎన్ని గంటలకు వచ్చిండ్రు? 10 గంటలకు వచ్చినట్ట. పాపం మన బతుకమ్మ అఫీషియల్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి మనము ఎక్కినమంట. ఇప్పుడు ఎవరైతే లోపల ఆడిన అక్కలు ఉన్నారో వాళ్ళు కాకుండా బయట ఉన్నటువంటి అక్కలందరినీ కూడా 10,000 మందిని లోపలికి పంపిస్తున్నారు. ఇంత మంచిగా 63 అడుగుల బతుకమ్మ ఒక దిక్కు, 1500 మంది అక్కయ్యలు ఒక దిక్కు, మొత్తము వాళ్ళందరూ కూడా లోపల నుంచి బయటకు వస్తున్నారు. చూడండి 698 అనుభవం. మేము రాజీవ్ గాంధీ నగర్ నుంచి వచ్చినాం మేడం. మేము చాలా మంది వచ్చినాం. బస్సు మా మున్సిపాలిటీ నుంచి చాలా మంది వచ్చినాం. 376 చార్మినార్ సర్కిల్ నుంచి వచ్చినాం మేడం. చార్మినార్ సర్కిల్ అంట. యాదమ్మ నంబర్ వచ్చేసి 952. ఇక్కడ ఫుడ్ పెట్టిరు మాకు. తిన్నాము. నిన్న ఒక్కరోజు నిన్న ప్రాక్టీస్ చేసింది కదా. ఈ రోజు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి బతుకమ్మ మన తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ ఈ రోజు గిన్నిస్ బుక్ లో ఎక్కింది. గ్రేట్. మొత్తం రకరకాల పూలతోటి పేర్చినటువంటి పెద్ద బతుకమ్మ చుట్టూ ఈ అకేలన్లు అందరూ కూడా మంచిగా బతుకమ్మ ఆడిండ్రు. వాళ్ళే కాకుండా ఇటు బాంధం కూడా ఇంకా కొంతమంది. చైత్రిక, దీక్షిత, మధుశ్రీ. 699. ఈ బుజ్జి ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నావు? మేము 5:30కి వచ్చినాం. ఆడినాం. అక్క నువ్వు మేము రికార్డు కోసం నిన్న మార్నింగ్ 10 o'clock నుంచి 6 o'clock వరకు ఇక్కడే ఉన్నాం. అసలు డాన్స్ ప్రాక్టీస్ ఫుల్ గా చేసినాం. మన రికార్డ్ తెలంగాణ రికార్డు కొట్టాలని అసలు ఈ రోజు కూడా ఆఫ్టర్నూన్ వచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కష్టపడి రికార్డు సాధించినాం. అసలు తెలంగాణ ట్రెడిషనల్ మన బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ బాగా చేసినాం. మేము నిన్న నుంచి ట్రైనింగ్ చేసి ఈ రోజు గిన్నిస్ రికార్డులో సాధించాం. ఈ రోజు మేము 11 గంటలకు వచ్చినాము. 2 సార్లు చేసినాం. 3వసారి గిన్నిస్ రికార్డు మేము ఫైనల్ ఆడేసినాము. గిన్నిస్ బుక్ కూడా మన పేరు వచ్చింది. 3 సార్లు మేము ప్రాక్టీస్ చేసినాము. 3వసారికి మేము గిన్నిస్ రికార్డ్ సాధించుకున్నాం. మా తెలంగాణ బిడ్డలు జై బతుకమ్మ, జై జై బతుకమ్మ. ఇక్కడే నాగోలు చెల్లెలు. ఈ చెల్లెలు ఇక మొట్టమొదలు 00006. జ్యోతి. మేము 1కి వచ్చినాం. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈమె 11, ఈమె 10, 11, 458, 341. ఇట్లా మొత్తానికి అయితే అందరు నమస్తే అక్క. 479 అక్క, 375 అక్క. అందరికి మీరు అందరు కష్టపడ్డ అక్కలందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రాక్టీస్ చేసిండ్రు, ఈరోజు ప్రోగ్రామ్ చేసిండ్రు. మొత్తానికి ఇట్లా ఇంతమంది అక్కలందరూ అందరూ వచ్చి మంచిగా బతుకమ్మను ఆడిండ్రు. లోపల ఏదైతే బతుకమ్మను ఆడిండ్రు ఆడ చాలా మంది అక్కలు చూడండి. పాపం సంతోషంతో ఆ పెద్ద బతుకమ్మ తోటి పోటు వాళ్ళు కూడా దిగుతున్నారు. వాళ్ళకు గుర్తుగా చేయడం జరిగింది. ఇప్పటిదాకా బతుకమ్మ ఆడిన ఆడవిళ్ళలకు అందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. మొత్తము ఆ తెలంగాణ సాంస్కృతిక సారథి అన్నదమ్ములందరూ కూడా ఇగో ఇక్కడనే నిలబడి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. వాళ్ళకు పాటలు వాడి ఇప్పుడు మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తామని తెలంగాణ సాంస్కృతిక సారథి అన్నదమ్ములందరూ కూడా నిలబడ్డారు. చూడండి వాళ్ళ కోసం ఒక స్టేజ్ వేసిండ్రు. ఎందుకంటే వీళ్ళే నిన్నంతా ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండ్రు. పాపము ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా అక్కయ్యలు కొంచెం అనుమానం పడుతుంటే
మళ్ళీ మగపిల్లలు కూడా స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళకు ఏమంటారు ఒక మార్గదర్శకం లెక్క కింద ఎట్లా చేయాలనేది వీళ్ళు చేసి చూపెట్టినరు. వీళ్ళందరూ మన తెలంగాణ సాంస్కృతిక సారథి అన్నదమ్ముళ్ళు. ఒక్కసారి ఈ సాంస్కృతిక సారథి అనగానే మనకు గద్దరన్నల పీట వెనలెక్క ఉన్నది కదా, ఆ యొక్క చైర్పర్సన్ వీళ్ళకు ఆ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇది ఒక దిక్కు వీళ్ళందరూ రెడీగా ఉంటే, ఇంకో దిక్కు మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ తెలంగాణ సాంస్కృతిక శాఖ అట్లనే టూరిజం శాఖ సార్వి ఆ సార్ మాట్లాడుతున్నారు. మొత్తానికి రికార్డు వచ్చిన సందర్భంగా సంతోషంతో సార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలందరూ కూడా మొత్తం గ్రౌండ్లకు వచ్చేసిండ్రుగా. ఇక బతుకమ్మ షూర్ అయిపోతుంది. ఇప్పటిదాకా గిన్నిస్ రికార్డు బతుకమ్మ, ఇప్పుడు ఆడపిల్లల బతుకమ్మ. నడుండటి పోదాముండి ఇవాళ బాలకు వస్తే సాంస్కృతిక సారథి తమ్ముళ్ళు ఎవరైతే బతుకమ్మను ఆడిపించిండ్రో, నిన్నంత ప్రాక్టీస్ చేయించిండ్రో, ఈరోజు పొద్దుగాల లేచింది ఈడని నిలబడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మన పేరు నిలబడడానికి కారణమైన తమ్ముళ్ళు ఏం పెడతాం మొత్తం మేడం మీద నువ్వే చప్పట్లు కొట్టబడుతుంది. అక్క ముందుగా నీకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. క్షణార్థి నీకు కూడా. అయితే ఇంతకు కాడ ఎందుకు ఎగురుతున్నాను అడుగుతున్నావు కదా, నిజంగా నాకు సంతోషం అనేది పట్టలేక ఎగిరినా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే మరి ఒక గొప్ప 63 ఫీట్ల బతుకమ్మను ఇక్కడ మంచిగా ప్యూర్గా అంటే మంచి ఊరు నుంచి ప్లాస్టిక్ కావాలి. ఎందుకంటే నేను 4 రోజుల నుంచి ఎండే ఉంటున్నాను, రిహార్సల్ చేసుకుంటా రోజు చూస్తున్నాను. అవి కావు ఏమవుంటాయి అనుకున్నా కానీ మీరు కింద దాకా మొత్తం అన్ని బఠానీ పువ్వుతో సహా తీసుకొని వచ్చిండ్రు. అవునా, నిజంగా నేను 3 రోజుల చిన్న రిహార్సల్ చేపిస్తున్నా, చూస్తున్నా ఎట్లా కడతారు అని. అసలు చిన్న బతుకమ్మ చేయాలనే ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంత పెద్ద బతుకమ్మను ప్యూర్ పూలతోని, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, అన్ని గ్రామాల్లో దొరికే పువ్వులు తెచ్చి పెట్టిరు. అదొక గొప్ప ఎత్తు. అయితే నిజంగా మేము 2 రోజుల నుంచి ఇక్కడ అందరికీ డాన్స్ నేర్పిస్తున్నాం. అంటే డాన్స్ కాదు, గిన్నిస్ బుక్ దాంట్లోకి పోవాలంటే ఒక లెక్క మీద పోవాలి. అంటే మన ఊళ్ళలో ఆడే బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు మన వాళ్ళు, కానీ అది ఒక రికార్డులోకి వెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి, దానికి ఒక లెక్క, దానికి ఒక టైమింగ్, ఇవన్నీ ఉంటాయి. మీరు చూసి ఇప్పుడే కాదు ఎంత చేసిరు, ఒక్కొక్క మనిషిని కౌంట్ చేసిరు వాళ్ళు. ఒక్కొక్క మనిషిని 1326 మంది అందరు ప్రతి తలకాయకి మైక్ పెట్టి ఎంత 1 2 3 లెక్క పెట్టిండ్రు, మైకు నంబర్ చెప్పిచ్చారు. అట్లా పర్టికులర్ గా ఈ బతుకమ్మ విజయం సాధించడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నేను 2 రోజులు ఇన్నే ఉన్నా, ఇంటికి పోలే, నేను ఇన్నే ఉన్నా. ఇంటికాడ మరి బతుకమ్మ ఆడిపించడం మీ పొరలని ఇట్లా వాళ్ళకి మా ఆయన మంచి మనకే పోతుండు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టాలంటే మా ఆయన అక్కడ ఉంటేనే మంచిదని మా వాళ్ళు కూడా మంచి గట్టిగా పర్మిషన్ ఇచ్చారు నాకు. ఆనే తిని ఆనే ఉండు, రికార్డు తీసుకొని రా అని చెప్పి దసరాకు 2 జతల బట్టలు ఇప్పి పొరలకు 2 కాదు 3 ఆమెకు కూడా. ఎందుకంటే చెల్లె నేను నీ అంతకు ఇక్కడికి నేనే చెప్తున్నా, మా ఇంటికి వస్తే నీకు కూడా పెడతారు. ఇక నేను నీకన్నా పెద్దదాన్ని అక్క తమ్మునికి పెట్టాలి ప్రేమతోటి, కానీ తమ్ముళ్ళు పాపం మళ్ళీ అక్కలకు పెడతారా వద్దు పడతాను. అన్నిటికంటే నువ్వు చూపెట్టే ప్రేమనే మాకు ఎక్కువ. చాలా మరి మంచి ప్రేమ ఉండాలి. తెలంగాణ యాసల భాషల మన తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్నందుకు అందరూ చంద్రబాబు కానీ అందరూ ఒక్క వయసు వాళ్ళు లేరు. పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళకి శాతనాయే శాత కాకపోయి అందరు నా లెక్క లడ్డులే ఉన్నారు. ఒక్కరన్నా సనసనగా లేరు, చిన్న పొరలు తప్ప. వాళ్ళందరూ బాగానే ఎగిరిండ్రు. సీక్రెట్ ఉంది దీంట్లో. ఒకప్పుడు యుద్ధానికి పోయేటప్పుడు సైనికులకు రాజు కూర్చోబెట్టి వాళ్ళకి జ్ఞానబోధన చేస్తుండే, మంచిగా ధైర్యాన్ని నూరిపోస్తుండే. నేను నిజంగా చెప్తున్నా, 60 సంవత్సరాల మహిళ కూడా ఇలా బతుకమ్మ ఆడిందంటే నేను దానికి ఆమెకు చెప్పినటువంటి మాటలే. మన తెలంగాణ మట్టి పౌరుషం, తెలంగాణ ఆటలు ఇట్లా, తెలంగాణ పాటలు ఎట్లా, తెలంగాణ అంటే ఏంది, 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎట్లుంటాయి అనే ఒక గొప్ప విషయాలు చెప్పే వరకు వాళ్ళ పాపం చెప్పాలంటక 40 నిమిషాల నుంచి నీళ్ళు కూడా రాలేదు అసలు. పాటలు ఆకాశంలో సగం అయ్యేది కావమ్మ, ఈ భూమిని మోసే భారం నువ్వే తల్లి, ఇక చిన్న బతుకమ్మ వరల్డ్ రికార్డ్ మనకి ఎంత తల్లి అని వాళ్ళకు ఒక పాట పాడి గంటకు ఒక పాట పాడి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు కిందికి దిగి వస్తుంటే నేను వాళ్ళందరూ తమ్ముడు నీ వల్లనే, నువ్వు మాకు నేర్పడం వల్ల ఈ సక్సెస్ ఎంత క్రమశిక్షణ నేర్పడం, నువ్వు మాకు చాలా బాగా చెప్పిన మీ అంత టీం అంతా బాగా చేసిద్దామన్నారు. మొత్తం తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ ఒక్కన్న కాదు, 2 అన్నలు కాదు, పొరలందరూ నిలబడ్డారు. అమ్మ నిలబడి అందరూ స్టేజ్ మీద ఎక్కి డ్యాన్స్ చేసి పిల్లగాడు అయితే చెంగు ఎగురుతున్నాడు. నేను అనుకుని ఈ గడ్డం పిల్లగాడు ఎవరో బాగానే ఆడుతున్నాడు. ఇక ఈ గడ్డం పిల్లగాడు వీళ్ళందరూ మంచిగా బాగా డాన్సులు చేస్తారు.
మీకు ఇటు పాటలు పాడతారు, అటు డ్యాన్సులు చేస్తారు, డప్పులు కొడతారు, బాగానే కళలు ఉన్నాయి తమ్మి. కళకారులు మీరు. అయితే వాస్తవానికి ఏంటంటే అక్క, కళాకారులు కాదు, మమ్మల్ని గుర్తించడానికి ధన్యవాదాలు అక్క. ఎందుకంటే చాలా మంది మా సాంస్కృతిక సారథిని కొంచెం చిన్నతనం చేసి మాట్లాడతారు అక్క. కళాకారులను చిన్నతనం చేసిన వాళ్ళు ఎవరు మీరు? అంటే ఉంటారు, కొందరు ఉంటారు కాక, ఇక కూరలో ఉప్పు ఎట్లనో పప్పు ఎట్లనో అదేట్లనో అవి ఎట్లనో ఇట్లా చెడపడగాలు ఉంటారు కొందరు. వాళ్ళకందరికీ కూడా ఇదే చెప్తున్నాం మేము, సారథి అంటే ఇది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో సారథి ఉంది. మేము ఎన్నో తక్కువ, మనంతా కళాకారులు కలిసి కానీ ఒకరిని కించపరచడం అనేది మానుకోవాలనేది చెప్తాను. కళాకారులు అనేటోళ్ళు ఏడుంటే వాళ్ళని గౌరవించిన రాజులనే చూసినాం, కానీ వాళ్ళని అగౌరవపరిచిన రాజులను చరిత్రలు ఏడు చూడలేదు. ఈ రాజులు మంచిగా ప్రభుత్వం మీద కాదు, కొందరు మమ్మల్ని అంటారు కదా అట్లా. ఎట్లేమి లేదు, కళాకారులను గౌరవించిన వాళ్ళు ఎవరు ముందుకు పోయినట్టు చరిత్రలోనే లేదు. తమ్ముళ్ళందరూ బాగున్నారా? ఈ తమ్ముడు ఎరక నాకు పాటల రాజు, బంధం రాజు. మా చంద్రబాబు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. V6 ప్రేక్షకులందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తమి ఎట్లా అనిపించింది 2 రోజులు? చాలా బాగా అనిపించింది అక్క. అందరు ఆధ్వర్యంలో ఆడబిడ్డలందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళ కష్ట ఫలితమే ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు. అందరూ 1326 మంది, 26 తమ్ముడు 26 మంది లెక్క పెట్టి నిలబడ్డారు అని చెప్తున్నారు. అన్న నమస్తే. అనిల్ అన్న బాగున్నా? ఎట్లా అనిపించింది ఈరోజు 2 రోజుల నుండి ఇది పని అంతా మీకు? చాలా బాగుందమ్మా. తెలంగాణ ఆడపడుతుల గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ పాల్పంచుకుని దీనిలో పాల్పంచుకున్నారు. మొత్తానికి మన తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలకు చాటిన ఘనత కాబట్టి అందరికీ ఈ సందర్భంగా ఆడవాళ్ళందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అన్న మీరు అందరూ మా ఆడపిల్లలని అందరినీ మంచిగా ఎంకరేజ్ చేసిండ్రు, ఉత్సాహపరిచిండ్రు కాబట్టి ఆడపిల్లలు అందరూ ఒక్క తీరుగా ఆడినరు. ఇప్పుడు 100 మందిని ఆడిచ్చుడు ఒక లెక్క, ఒక నెల రోజులు నిలబెట్టి, కానీ 2 రోజులలో 1326 మందిని ఆడిచ్చుడు వీళ్ళ లెక్క. తెలంగాణ సాంస్కృతిక సారథుల లెక్క అది. అన్న నమస్తే. ఎట్లున్నామన్నా? ఎట్లా అనిపించింది? ప్రకృతి కూడా ఇవాళ సహకరించింది. దేవుడు ఆశీర్వాదం. ఇవాళ మహిళా మండలికి ప్రకృతి కూడా సహకరించింది. అదే గొప్ప విషయం. ఇవాళ జరిగింది. మీరు ఈ కార్యక్రమానికి రావడం సంతోషం. నేను రానా అన్న ఇసొంటి అంటే దబ్బుకున్నారు కాస్త. తమ్ముడు నమస్తే. అక్క నమస్తే అక్క. నువ్వు డోలకు లేకుండా ఉత్తగానే పడుతున్నావు. పైన డోలకుతో వాయిస్తూనే ఉన్నాం, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం, దుమ్ము లేపుతున్నాం అక్క. 2 రోజుల నుండి ప్రపంచానికి బతుకు పండంగా బతుకు నిండంగా ఈ రోజు అన్ని రాష్ట్రాల వల్ల ఉన్నటువంటి ప్రజలకు బతుకమ్మ అంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి తెలంగాణకు మహిళలందరూ సహకరిస్తున్నందుకు ప్రపంచ గిన్నిస్ రికార్డ్ రావడం, మన ఇండియాలోనే బతుకమ్మకు రావడం చాలా సంతోషం అక్క. ఈరోజు వర్షం కూడా భారీ వర్షాలు కూడా బంద్ అయిపోయినాయి. ప్రకృతి కూడా సహకరించింది అన్నట్టు. అది మన తెలంగాణ ఆడబిడ్డల కష్టానికి భగవంతుడే కాదు ప్రకృతి కూడా సహకరించింది. సంకల్పం గట్టిదైతే భగవంతుడు కూడా సాధిస్తాడు. అంతేకా మా చంద్రబాబు ఎంత అభిమానంతో ఇంత మందిని అరుచుకుంటుంది, ఎంత ప్రేమతో. మరి వాళ్ళు అనుకోరా చంద్రబాబు వచ్చింది పలకరియనే లేదు, అందుకని అందరినీ పలకరిస్తున్నా. మీద కూడా పిల్లలు ఉన్నారు. అయ్యో ఇంకెవరు వచ్చిండ్రు? సునీత వచ్చింది, మంచి మా సారథి కళాకారులు అందరూ వచ్చింది. మొత్తం మన ఆర్కెస్ట్రాతో ఆట పాటతో ధూమ్ ధామ్ స్టార్ట్ చేస్తాం. మొత్తం అందరు బతుకమ్మ ఆడుకోవచ్చు. ఇక 10,000 మంది బతుకమ్మ ఆడి పండగ చేసుకోవాలి. ఈ రోజు 10,000 మంది బతుకమ్మ ఆడి పండుగ చేసుకోవాలా అని చెప్తున్నారు. నడువులు ఒకసారి అట్లా పోయి మీదికి పోయి ఆడ గీత మాదిరి ఉన్నది పలకరించి వస్తా. సినిమా పాటలు వాడే గీత మాదిరి అమ్మ ఉన్నది. ఈ బుజ్జిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం మేము టీవీలో. అప్పుడు పాడతా తీయగా కాడికెంచి వస్తుంటే బుజ్జి ఈ రోజు బతుకమ్మకు వాడడానికి వచ్చినావు. అవును, ఇంత అందమైన పెద్ద బతుకమ్మ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కింది. 63 అడుగులు. అంటే ఎంత పెద్ద విషయం జరిగింది ఈ రోజు. నిజంగా ఆ బతుకమ్మ ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉంటాయి. ఈ రోజు ముద్దుగా నువ్వు పాడనికి వచ్చినావు. ఈ రోజు బతుకమ్మ గిన్నిస్ రికార్డు కొట్టింది. వానలేదు, అన్ని కలిసి వచ్చినాయి. అండ్ నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా ఒక భాగమైనందుకు. ఇదంతా నా కళ్ళతో నేను చూసినందుకు చాలా. ఈమె కళ్ళే కాదు, నా కళ్ళు కూడా కలిసినాయి. అందులో 2 కళ్ళు. నిజంగా గీతమ్మ ఏమేమి
మస్తు సినిమాలలో వాడినావు కదా బేట. ఇట్లా స్టేజ్ మీద వాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా డబ్బలీలో వాడి సైలెంట్ ఇట్లా వాడుకుంటారు కదా మీరు సినిమాలో వాడాలి, అది ఎట్లా అనిపిస్తుంది అమ్మా? అది అదొక ఎక్స్పీరియన్స్, ఇదొక ఎక్స్పీరియన్స్. ఇది బాగుంటుందా, అది బాగుంటుందా? మనకి ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు ఇది బాగుంటుంది, ఏదైనా పని మూడ్లో ఉన్నప్పుడు అది బాగుంటుంది. అమ్మ ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసిన పండగ మూడ్ కావాలంటే ఇది బాగుంటుంది. నువ్వేమైనా రికార్డ్ చేసిన పాట బయటకు వచ్చి ఓ గిర్రమని ఎగిరింది అనుకో, అప్పుడు ఎట్లా అనిపిస్తుందిరా? మస్తు అనిపిస్తుంది. నువ్వేం చేసుకుంటావు? దావత్ చేసుకోవాలంటే మేము దసరా చేసుకుంటాం, నువ్వు? నేనన్నా అంతేగా, బతుకమ్మ చేసుకుంటా, అన్ని చేసుకుంటాం. బుడ్డదా బుడ్డోడా నీకు? ఇద్దరు ఉన్నారు. దానికి బతుకమ్మ తెచ్చినవా మరి? ప్రతి దసరాలో ఒక రోజు బతుకమ్మ రోజు ఎప్పుడైతే అందరం చేసుకుంటామో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి మా ఇంట్లో కూడా. మీ ఆయనను కూడా అడిగినా అని చెప్పు. ఏం పేరు మర్చిపోయినా నేను. నందు. తమ్మి నందు, గీతమ్మ పైలము మంచిగా పాటలు పాడుతున్నది కదా అని నువ్వు నిమ్మలంగా ఉండేవు. నీ పనులు నువ్వు చేసుకో, ఆమె పనులు ఆమె చేస్తుంది. అంతే అంట. అవి చేసుకోవద్దా మరి? ఆయన అసలే సినిమా యాక్టర్, జాగ్రత్త పిల్ల. ముద్దుగా గీతమ్మ పోయేస్తా, మళ్ళీ కలుద్దాం రా, ఇంకొక ప్రోగ్రామ్ కాడ కలుద్దాం. తప్పకుండా తప్పకుండా. నాకు ఈ బుజ్జి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా బాగా వాడుతుంది, బంగారు తల్లి లెక్క. మన తెలంగాణలో పుట్టి పెరిగిన చిన్నప్పటి నుండి చూస్తున్న బుజ్జి, కానీ మంచిగా వాడతావురా నువ్వు. కలుద్దాం మళ్ళా. నడువండి అవతల బందుకు పోదాముండి. ఈ స్టేజ్ మీద చూడండి మన సీతక్క మేడము, జూపల్లి సారు అందరూ కూడా ఆ గిన్నెస్ రికార్డు సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. మంచిగా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా అట్లా తీసుకుంటుంటే కలెక్టర్ మేడం ఉన్నారు, మొత్తం లీడర్లు అందరూ ఉన్నారు, మేడం ఉన్నది, సీతక్క మేడం ఉన్నది, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు ముద్దుగా సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని లేపి చూపిస్తారు, మనం సాధించిన సర్టిఫికెట్ ఇది. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మనము ఈరోజు భాగమైనందుకు వాళ్ళు అది ఇస్తున్నారు. ఈ రోజు నుండి మన బతుకమ్మ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఉన్నది. అంటే ఆషామాషిగా అనిపించేటటువంటి అనుకునేటటువంటి సందర్భం నుండి ఈరోజు మన బతుకమ్మ 63 అడుగుల బతుకమ్మ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కుతుంది. మస్తు సంతోషం అనిపిస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డను అయినందుకు మస్తు సంతోషం అవుతుంది. తెలంగాణలో అందరికీ బతుకమ్మ పండుగ ఈరోజు. నిజంగా ఈరోజే సద్దుల బతుకమ్మ, ఈరోజే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. చూడండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ లేడీస్. మరోసారి భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరిబువ మెతుకురా బతుకమ్మ. గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే. మా బతుకమ్మను పప్పు ముద్ద చెయ్యాలే, కుంకుమ బొట్లు పెట్టాలే, పల్లెంలోన పెట్టి మొక్కాలే. మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే, మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే. మా గౌరమ్మను బట్టను సుట్టి తల్లిని నెత్తికి ఎత్తి ఊరు వాడ ఊరేగియాలే.
పురుషోత్తమా తంగేడు తలుపులట గునుగు గుమ్మాడులట దీపాంతల మిలమిలలట పోయత్తామా ఓ మట్టి బిడ్డ మాయమ్మ గాయత్రి గౌరమ్మ చెరువులోకి చేరబోవమ్మ మా బతుకమ్మ మల్లొచ్చే ఏడు రావమ్మ మా బతుకమ్మ చెరువులోకి చేరబోవమ్మ మా గౌరమ్మ అలల మీద ఉయ్యాలుగమ్మ మా గౌరమ్మ మల్లొచ్చే ఏడు రావమ్మ మా బతుకమ్మ అలల మీద ఉయ్యాలుగమ్మ మా బతుకమ్మ నగదారిలో 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 గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మా గలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మా చెరువు కట్టయి ఆగినే చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసెరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో అరే ఆకు పచ్చని సిరులు పల్లెకు అద్దింది గౌరీ గౌరమ్మలో అరె నెర్రెలు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వాన నీళ్లతోటి ఓదాచకొచ్చే గౌరీ గౌరమ్మలో అరే జోడిట్ల డెక్కల సప్పుడు వింటూ భోగాల పొట్టెమ్మలో సాగెట్టి నాగల్లు రాగాలు తీసే భోగాల పొట్టెమ్మలో ఆహా పల్లెంల కరువైన మెతుకుల తెస్తూ భోగాల పొట్టెమ్మలో కల్లంల వరిగింజ కంచంల కచ్చింది భోగాల పొట్టెమ్మలో వచ్చింది మేము ఇక్కడ హైదరాబాద్ లేదు డ్యూటీలో ఉండడం వల్ల ఆడలేదు థ్యాంక్ యూ సంధ్య చాలా బాగా అనిపించింది గిన్నిస్ రికార్డులు ఎక్కడం కూడా చాలా సంతోషంగా ఉంది అందులో కూడా నిన్ను చూడడం ఇంకా సంతోషంగా బాగున్నాక్క మాది ఖమ్మం లచ్చవ్వా అంతే ఆడతామమ్మా ఇక ఇప్పుడంతా డ్యూటీలే ప్రస్తుతానికైతే ఇట్లా డ్యూటీలకు వచ్చినప్పుడు ఆడుకోవడమే తప్ప ప్రత్యేకంగా బతుకమ్మలు చేసి ఆడేది ఏం లేదు థ్యాంక్ యూ అక్క బాగున్నక్క తెలంగాణ సద్దుల బతుకమ్మ థ్యాంక్ యూ కరీంనగర్ డ్యూటీలో వచ్చిన ఇక్కడ రాచకొండలో బతుకమ్మ డ్యూటీ చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఆడపిల్లలు అందరూ కూడా మంచిగా సంతోషం అంటున్నారు పోలీసు డ్యూటీ వేసుకుంటా కూడా పాపం వచ్చి బతుకమ్మ ఆడింది నమస్తే బీడీ టీం అందుకే అట్లా వేసుకున్నాం బీడీ టీం అంటే వాళ్ళు వస్తారు కదా చెక్ చేయడానికి అట్లా బాగుంది మస్తు అనిపిస్తుంది అది చూస్తే బాగుంది చాలా పెద్దగా మాది కామారెడ్డి కామారెడ్డికి వచ్చి ఈడ డ్యూటీ వేసింది పాపం పగళ్ళు దానికి పని చేసి నిన్న ఆర్గనైజ్ చేస్తాం. నీకు తెలుసు వర్షం వస్తుండే మళ్ళా పోస్ట్పోన్ అయింది, మళ్ళీ నిన్న చేసి ఇప్పుడు ఇదంతా జరిగింది మంచిగా సక్సెస్ఫుల్ గా జరిగింది, విజయవంతం అయింది. సర్టిఫికెట్ అందుకున్నారు మీరు. అవును మరి అమ్మ, ఎందుకంటే
ఎందుకంటే ఇది చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక 4 ఏళ్ల కింద కూడా మనం ట్రై చేసినాము కానీ రాలేదు. కానీ ఈసారి 2 రెక్కలు ఒక్కసారి బ్రేక్ చేసినందుకు నిజమైన సంతోషం ఉంటుంది కదా. నేనే కాదు, ఒక మేయర్ కాదు, మహిళలందరూ మీరందరూ మీ అందరితో చాలా మరి నా దగ్గర పోతుంది. ఆయన దగ్గర నుంచి ఇంకా నేను నేర్చుకుంటున్నా. మంచిగా నేర్చుకోయమ్మా. నేర్చుకున్నా లేదా చాలా నేర్చుకున్నావు. నా పిల్లలందరూ మళ్ళీ నిన్ను చూసి నేర్చుకోవచ్చు. మన పిల్లలందరూ మళ్ళీ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మంచిగా మాట్లాడి చాలా సంతోషం వ్యక్తం చేసింది. చాలా సంతోషం. కలుద్దాం, మళ్ళీ బతుకమ్మలు ఆడుకుందాం. రేపు బతుకమ్మ ఆడుకుందాం. కలుస్తాం. అడకల బంధు పోయి ఇంకిద్దరు 3 అతిథులు ఉన్నారు, వాళ్ళందరితోటి కూడా మాట్లాడుకుందామండి. అమ్మ బాగున్నాయి. ఏమన్నా నువ్వు నిన్నెవరు పిలిచిండ్రు? చూద్దామని వచ్చినావా? చూద్దామంటే వచ్చినవా? బతుకమ్మ ఆడదాం అనుకున్నావా? ఎక్కడ చూద్దామని వచ్చినావు? టీవీలో వస్తావు. టీవీలో వస్తావా? ఎక్కడికి వచ్చినావు? చూసినావా చెరువు మరా? చూడండి.